సో హలో గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో చూడండి, ఇది 64 అని పెట్టాను అనుకుంటున్నారా? ఇది చూడండి 384. మళ్ళీ ఇప్పుడు మైండ్ క్రాఫ్ట్కి వెళ్తా. హలో మళ్ళీ కొంచెం గొంతు అటు ఇటు ఉంది, వాయిస్ అటు ఇటు ఉంటే డిఫరెన్స్ మీకు తెలిసి ఉంటుంది. చూడండి 1 2 3 చూడండి 1 2 3 4 5 6 స్టాక్స్ గైస్. అంటే 384 మొత్తం కోలే. సో క్రిస్మస్కి అల్లరి చేసే పిల్లలకి శాంటా క్లాస్ కోల్ ఇస్తారన్న ఒక నమ్మకం ఉంటుంది కదా, దాన్ని ఇప్పుడు నేను నిజం చేస్తున్నా. ఇంకా ఇది ఉంది, ఇంకా మైండ్ చేయలేదు. సో ఇంత మైండ్ చేసిన పికాక్స్ ఎందుకని ఫుల్ ఉందంటే మెండింగ్ భయ్యా, మెండింగ్ యు నో దట్ మెండింగ్ థిక్ ఎంత డార్క్. అని ఈ కోల్ ఎందుకంటే టార్చెస్కి అయ్యా, టార్చెస్ అంటే ఇప్పుడు మనం 384 into 4. ఒక నిమిషం, ఒకటి ఇల్లులో ఇట్లా తీసేయాలి. ఒకటి ఫస్ట్ మరీ అంత ఉపయోగం లేనిది ఏంటి చెప్పండి గైస్ మన దాంట్లో. అన్ని ఉపయోగాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏదో ఒకటి పడేయాలి, మళ్ళీ తీసుకోవాలి. నాకు ఇంకా ఎలిట్రా ఉంది గైస్ ఏమో. సర్లేండి, వుడ్ చేసుకొని క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని ఇది తీసుకొని ఆ స్టిక్స్ కూడా కావాలి కదా, ఉన్నాయిలే స్టిక్స్. ఇది ఇక్కడ ఇంకా పట్టదు గైస్. ఇంకా మళ్ళీ ఇంకొక కొంచెం ఎలిట్రా ముఖ్యం. యాక్చువల్లీ ఒక్క నిమిషం, ఫాస్ట్గా వెళ్ళేసి ఇంట్లో చెట్లు ఉండి లేవు. ఇప్పుడు నాకు 2 కావాలి. ఇవి ఏదో ఒక తర్వాత తీసుకొచ్చులేండి. యారోస్ కదా, ఇలాగ తర్వాత తీసుకోవచ్చు. చూసినారా గైస్, నేను తిప్పాను నాకు. ఇప్పుడు ఇంకా ఫాస్ట్గా వెళ్ళి ఇప్పుడు మనకి యారోస్ కావాలి కదా, యారోస్ అది. దీని సైడ్ త్రో చేసిన అవి ఆఫ్ కోర్స్ ఇందులోనే ఉంటాయి. అరే ఓకే, ఇప్పుడు మనకి ఇంకా చాలా స్టిక్స్ కావాలి. అది ఎట్లానో నాకు తెలుసు కదా.
అబ్బా అబ్బా 6 కావాలి కదా, మంచిగా చాలా వుడ్ అది అట్లనే ఉంటుందిలేండి. ఈ చెట్టు నుండి తీసుకుందాం, లేకపోతే అన్ని విలేజ్ హౌసెస్ అన్నిటినీ ఇట్లా మంచిగా చేసేద్దామా, ఏమంటారు గైస్? వీటి కౌంట్కే చేస్తా, నిజంగా ఏం అవసరం లేదు. యా చూసారా, పిజ్జా ఈ హౌస్ మొత్తం సూపర్ ఉంది గైస్. వాళ్ళందరూ చూసారా, మా ఇంటికి ఇప్పుడు ఏమవుతుందని అని అంటారు, అలా చూస్తున్నారు. పాపం మీ ఇల్లు మొత్తం కబ్జా చేసేస్తున్నాము. లోపల ఉన్న వాళ్ళు పాపం పైన కూడా ఒక తీస్తాడు, ఎందుకో తెలీదు. ఇంకోమ్మా వాళ్ళందరూ చూడండి, పైన పక్కన ఇంకేం లేవు, ఇది సైడ్కి ఇట్లా మంచిగా డిజైన్ లాగా ఉండే వాళ్ళ రూఫ్ మొత్తం తీసేద్దాం గైస్ ఫర్ ఫన్. పాపం పుట్టు ఎంత వుడ్ వచ్చిందబ్బా, 30. అబ్బా థ్యాంక్ యూ రే. నెక్స్ట్ ఇల్లు ఎలాగో పని చేయదు. అబ్బా ఓకే, ఈ ఇల్లు పనిచేస్తుంది. ఎలామేయో అబ్బా పైకి వెళ్ళి నేను అది తీసుకోవాలి, లేకపోతే నా పైకి ఎగురుతాం ఇంకా. Where's the waterfall? Ah! Okay. Your car. Yeah. Did it just disappear? That house is still. Okay, I completely missed that. Fuck, I missed that, but I missed that. Yo. ఇల్లు మొత్తం రైడింగ్ అండ్ పైన కూడా ఉంది, నేను చూసుకోలే. సో యా, స్టేర్స్ యూజ్ చేస్తున్నా గైస్ నేను. చూసారా, లిటరల్ స్టేర్స్ ఫాల్ బిల్డింగ్ మనకి మినిమం ఒక 64 కావాలి గైస్ మన ఉన్న సో ఎక్కడ పెట్టాం గైస్ అది? ఓ ఇలా కింద పెట్టాం కదా. crafting table. మరి ఇది లేదేంటబ్బా, ఈయన ఉండాలి కదా. నేనైతే లిటరల్ 2 ఫ్లిప్పింగ్ రేట్స్ అయితే చేశాను గైస్, 2 రేట్స్. కెన్ యూ బిలీవ్ ఇట్? అది ఇదే
ఓకే, ఒక స్టాక్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఎంతో కావాలి గైస్. ఓకే 64. కొంచెం మ్యాచ్ చేయాలి. క్యాల్కులేటర్ ఓపెన్ కరో. ఓపెన్ 64 minus 41 23. ఓకే 23 divided by 4 5. ఓకే సో మైన్క్రాఫ్ట్లోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. వాట్ ద ఫక్. ఓకే కాదు క్యాల్కులేటర్. ఐఎమ్ కమింగ్. ఓకే మనకి ఇంకా 6 కావాలి. సో 1 2 3 4 5 ఇంకొకటి. చాలు. అరే సరే పార్కౌర్ ప్రో అని చెప్దాం అనుకున్నా కానీ మరి ఒక బటన్ తీసుకొని ఈ బటన్ ఆడ పెట్టేసి ఇన్వెంటరీ ఫుల్ అయిపోయింది. అంతుంది కోల్ కూడా ఇక్కడ పెట్టేద్దాం. మనకి కావాల్సిన రీసోర్స్ అయితే ఇక్కడ పెట్టేద్దాం మనం చేసే ఛాలెంజ్కి. ఇంకా 4 స్టాక్స్ వచ్చాయి, సరిపోతాయా? ఓకే మనకి ఇంకా ఎక్కువ కోల్ కావాలి, చూద్దాం. ఓకే 1 2 3 4 5. ఓకే 5 స్టాక్స్ వచ్చేసాయి. 5 స్టాక్స్ ప్లస్ ఎంత 8 ఉన్నాయి. 5 మనకి ఇంకా ఒక 3 స్టాక్స్ కావాలి. 2 స్టాక్స్ వస్తే చాలు, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి. సో మైనింగ్కి వెళ్ళిపోదాం. నాకైతే కోల్ మైనింగ్ ఈడే ఎక్కువ, ఒక ప్లేస్లోనే ఎక్కువ నచ్చుతుంది. ఊకే ఏంటో బాబు నేను ఇంకేంది గైస్, రెండిటికే 5. నాకు కోల్ ఎక్కువ మైన్ చేయడానికి ఒక దగ్గర ఇష్టం గైస్. ఓకే ఈడైతే అస్సలు కాదు, ఇట్లా పైకి వెళ్ళాలి. ఇటు సైడేనా? గిట్ సైడ్ అవునా? అర్థం కాలేదు నాకు. ఇటైతే అస్సలు కాదు గైస్, కానీ ఓకే సో కోల్ మైనింగ్ చేసేద్దాం. ఇంకా 2 స్టాక్స్ కావాలి కాబట్టి ఇంక ఈజీగా చేసేయచ్చు. ఇది దాక్కొని ఉంటాయి కదా గైస్, అప్పుడు నేను మర్చిపోతాను డైరెక్ట్ వాటిని కలెక్ట్ చేయడం. మీరైతే ఇది రియల్ లైఫ్లో అయితే అస్సలు చేయదు, ఎందుకంటే బికాస్ కోల్ మైనింగ్ ఈజ్ డేంజరస్ ఫర్ హెల్త్. ఐరన్ కోల్ కింద ఐరన్ గైస్, ఎట్లా చెప్పండి. ఇదైతే కాల్స్ వెళ్ళే గుహ అయితే కాదు, నేను ఎప్పుడు వెళ్ళేది అయితే.
మీకు నేను ఎప్పుడు వెళ్ళేదైతే చూపిస్తా. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి తినాల్సిన కూడా అవసరం లేదు గైస్, అంత ఈజీ. ఇటు రావడానికి అటు ఇటు తిరిగేసి గైస్ అట్లా ఉంటుంది నాతో. ఇచ్చాడేనా చెక్ చేసుకోవాలి. ఇచ్చాడు ఇచ్చాడు కాదు అచ్చాడే, కానీ ఇది కోల్ ఉంది కదా. $55 అప్పుడే. ఇది నా ఫేవరెట్ ప్లేస్, ఎందుకంటే ఈయనే నాకు 5 స్టాక్స్ వచ్చాయి, 2 స్టాక్స్ వచ్చాయి మీల్ అంటున్నా, సారీ. కోలి ఇది కూడా ఉంది. నేను ఇక్కడ వదిలేసాను అనుకుంటా, మరి ఇంత డీప్ అయితే ఉండదు సర్ఫేస్ కోల్. అవును గైస్, నేను ఈడ ఉట్టిగా వదిలేసిన అంతే. సో నార్మల్ యూస్కి అయితే ఇదైతే ఇది ఒకటి పెట్టేసి ధూమ్ధామ్ దోస్తాను ఎడగబగా వేస్తాం. 1 షాట్ గైస్. పికాక్స్ అసలు ఇంకా డ్యూరబిలిటీ కూడా పోదనుకోండి, అంటే పోతుంది కానీ పోయిన తర్వాత వచ్చేస్తుంది అంతే, ఒక చిట్కలు వచ్చేస్తుంది. చూసారా గైస్, ఒక్క దానికే ఓవర్ స్టాక్ అట్లా అనుకోవచ్చు. ఇక్కడ మైండ్ చేసాను గైస్ నేను ఎక్కువ. కంప్లీట్గా మిస్ అయింది, ఇంకా అసలు కిందకు కూడా ఎక్స్ప్లోర్ చేయలేదు. కర్ల్ ఖచ్చితంగా ఉంటుంది. ఎలాగో నేను చూస్ చేయను, అసలు వెపన్స్ నాకు వద్దు, కానీ కొంచెం ఎంత వచ్చింది? ఓకే, ఇంకా కొంచెం గైస్. ప్రతి 2 కాల్కి అయితే నేను ఇప్పుడు చెక్ చేసుకోవాలి, తప్పదు. కరెక్ట్ స్టాక్ కావాలి గైస్ మనకి. ఇంకా ఆడ పైకి ఉంది. వాట్ ద హెక్, ఇది ఇంకా ఎంత పైకి ఉంది గైస్, ఇంత పైకి ఇంట్లో ఉంది ఏంటి గైస్. ఓకే, దీని కింద ఇంకైతే మనం ఒకటి మరి ఇంత కింద కాదు, మంచి ప్లాట్ఫామ్ చేసుకోవాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ చేసుకొని ఇట్లా క్రౌచ్ పట్టుకొని ఇంకా స్టార్ట్ మైనింగ్. ఓమో ఓవర్ స్టాక్. ఓకే,
అరే అరే అరే, MLG Pro. This is called water bucket climbing up. ఇది ఎట్లా స్టాప్ చేయాలి నాకు తెలుసు. తీసుకుందాను. ఓకే ఆఫ్ అయింది. ఓకే మనైతే ఆ స్ట్రాటజీ అయితే అస్సలు యూజ్ చేయొద్దు. ఓకే ఒక మంచిగా స్టేర్ కేస్ లాగా పెట్టుకుంటే బాగుండే. యాక్చువల్లీ స్టేర్ కేస్ ఏమొద్దు, ఇంకా డైరెక్ట్ దూకే. టోటం రా బాబు, టోటం పోయింది. లిటరల్ ఇంతసేపులో నేను అసలు టోటం ఎట్లా యూజ్ చేయకుండా ఉన్నానో తెలీదు. నిజానికి నేనైతే ఇప్పటికి వందలు కొంచెం యూజ్ చేసేవాడిని నార్మల్గా అవుతుండే, కానీ ఒప్పింది కదా నాకు అవసరం లేదైతే ఇప్పుడు పడేస్తా. అదే ఈ 18 కోల్ డొరిటో అవసరం లే, సారీ డయోరిట్. వాట్ ద ఫ్లిప్, సారీ ఫ్లింట్ ఐ షుడ్ సే. ఓకే మనకి యాక్చువల్ ఎక్స్ట్రా కోల్ ఉంది కదా, అది యాక్చువల్ కావాలి. ఇది ఇట్లా తీసుకో, ఇట్లా కోలు 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 కొలమ్మ కాదు నేను. అదెందుకైతే ఇప్పుడు నాకు మంటలు కావాలి. మంట ఫనాసి ఫ్యూల్ ఇన్పుట్ ఐరన్ గెట్. ఇది అయ్యే లోపల మనం ఇప్పుడు మన ఓపీ అల్ట్రా ఓకే ఐరన్ అయ్యిందో చూద్దాం. ఓకే ఐరన్ అయ్యింది. ఐరన్ గేట్ ఎందుకు తీసుకున్నాను నాకు తెలీదు. నాకు వుడ్ కూడా అవసరమే ఐ షుడ్ సే. నా ఇన్వెంటరీలో అయితే పట్టినంత అయితే ఇంత చూద్దాం ఎంత వస్తాయేమో. అఫ్కోర్స్ ఒక్క స్టాక్ మనకు ఓవర్ 3 స్టాక్స్ వస్తాయి. అందులో ఇంకా
టార్చెస్ అయితే ఎన్నో వస్తాయి చూద్దాం అనుకున్నా అంతే. ఓకే సో 6 స్టాక్స్ ఎన్నో వస్తాయేమో. యాక్చువల్లీ పెట్టేద్దాం. బోయింగ్ 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 బోయింగ్. మళ్ళీ ఇప్పుడు ఇవి పడేయాలి, ఇవి అందుకోవాలి, వేస్తువన్నీ పడేయాలి. యాక్చువల్లీ నాకు ఆర్మర్ ఉంది కాబట్టి మరి అంత టూల్స్ ఏం అవసరం లేదు. పికాక్స్ అంటే ఓకే. ఇంతసేపు మీరు వెయిట్ చేసిండ్రు. ఓవర్ ఒక జీబీ అయింది గైస్ డేటా. అలానే హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పడం మేము మర్చిపోయినా థింగర్ని. ఓకే ఎన్ని స్టాక్స్ టార్చెస్ వస్తే చూద్దాం. మనకి యాక్చువల్లీ ఇంకొక పర్ఫెక్ట్ 2 స్టాక్స్ కావాలి. కోలు అసలు ఎందుకు కావాలో తెలియదు. అబ్బా అబ్బా సారీ సడన్గా కట్ చేసేసా. ఓకే నాకైతే ఇంకొకటి ఐరన్ ఎప్పుడైనా అయి ఉంటుంది ఇంకెక్కువ. అల్ట్రా స్పీడ్. అమ్మా అరే ఊకు అటు వెళ్తుంది బాబు. ఇది లార్జెస్ట్. ఇప్పుడు ఇందులో ఇవన్నీ పెట్టేద్దాం. ఒక్క స్టాక్ కోలా గది కలిపితే 4 అనుకుంటా. వావ్ వెయిట్ 64 into 4 కలిసి 64 కదా. 20 కావాలి మనకి. ఇంకా 20 కావాలి అనుకుంటుంది. ఇది యాక్చువల్ 40 ఉంది ఇడా. 40 తీసుకొని ఇంకా ఒక 24 కావాలి కదా. 24 స్టిక్ 20 ఉన్నాయి. సో ఒక 4 స్టిక్స్ కావాలి. అంటే ఇప్పుడు ఒక్క వుడ్తో 4 స్టిక్స్ వస్తాయి అన్నమాట. కరెక్ట్ 24 కావాలి కదా.
మళ్ళీ ఇంకా కోల్ మైనింగ్ వెళ్దామా? ఆల్రెడీ పైన ఉంది కదా మన కోసం స్పెషాలిగా. ఓ వావ్, ల్యాండ్ అయితే సూపర్ ఉండేరా. నువ్వు పక్కనకి వెళ్ళు, ఇటు కింద అనుకుంటా కదా. తేడా అక్కడైతే లిటరల్ మాబ్ స్పానర్ అయితే ఉంది. అబ్బా కరెక్ట్ అందట్లే. నన్ను కరెక్ట్గా తన దగ్గరికి వెళ్ళాలి. ప్రతి రెండు మనం చెక్ చేసుకోవాలి గైస్. ప్రతి రెండు అంటే మరి ప్రతి రెండు కాదు, ప్రతి మూడు. నాకైతే ఈ ఎక్స్పీ అయితే రావట్లేదు. ఒక్కటి గాలి వద్దు. ఓకే ఒక్కటి ఎక్కువ. యూ సీరియస్? ఓకే చేంజ్ అవుతుంది. 24. ఇప్పుడన్నా చేసా గైస్. మేబీ వాటర్ లాక్ కాబట్టి అట్లా అవుతున్నాను. ఎయిటీన్కి ఒక స్టాక్ 18కి అది 18 అది 18 కదా, అది 18. వాట్ ద హెల్, ఇవే అయిపోయేటట్టున్నాయి కదరా బాబు. 6 కూడా వెళ్ళావు ఇంకా. ఎన్ని స్టాక్స్ ఉన్నాయి కౌంట్ చేసి చెప్తాను. వాట్ ద హెక్. ఓకే మీకు అది ఇప్పుడు చెప్పను, క్యాలెండర్కి వెళ్ళిన తర్వాత మీరే చూస్తారు. ఓకే 34 into 64 plus 6. Bye guys.